ఇప్పుడు ఇలా అపచారం జరిగిపోయింది కాబట్టి ఈ పూజ చేయటం అసలు మంచిది కాదు కాబట్టి మేమిద్దరం పూజ చేయం పూజారి గారు అని భూమి చెప్తుంది. అవునమ్మా, దేవుడి ఆగ్రహానికి గురి అయ్యే బదులు పూజ చేయకుండా ఉండటమే మేలు. ఇంకోసారి మంచి ముహూర్తం రోజున చేతుర్లేండి అని పూజారి గారు చెప్తారు. భూమి అలా మాట్లాడకు, ఏం కాదు అని అపూర్వ సూర్య చెప్తూ ఉంటారు. లేదు లేదు పిన్ని, అస్సలు చేయకూడదు అని భూమి వాదిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆకాష్ అయితే చూడండి, ఇప్పుడు అపచారం జరిగింది చెర్రీ వల్ల కదా, కాబట్టి చెర్రీ నక్షత్ర ఇద్దరు కలిపి పూజ చేస్తే ఆ దోషం పోతుంది కదా, అప్పుడు వాళ్ళతో పాటు మేము కూడా చేస్తాము, 3 జంటలు చేస్తాము అని ఆకాష్ చెప్తాడు. అవును, ఈ బాబు చెప్పింది చాలా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఆ బాబు వల్లే కదా ఆ వ్రతం బుక్కు మారిపోయి ఇలా జరిగింది. ఆ దంపతులు ఇద్దరు పూజ చేసినప్పుడు ఈ దంపతులు కూడా కూర్చొని పూజ చేయొచ్చు అని పూజారి గారు చెప్తారు. ఏరా చెర్రీ, ఇంకెందుకు ఆలస్యం, నువ్వు నక్షత్ర కలిపి పూజ చేయండి, మీతో పాటు మేము అమ్మ నాన్న కూడా ముగ్గురం వ్రతంలో పాల్గొంటాము అని ఆకాష్ చెప్తారు. నేను ఈ చెర్రీ గారితో పూజ చేయటమా, అసలు వాడి పక్కన కూర్చొని అన్నం తినటానికే నేను ఇష్టపడను, అలాంటిది వాడి పక్కన కూర్చొని నేనెందుకు పూజ చేస్తాను, నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను అని నక్షత్ర అంటోంది. అదిగో నక్షత్ర ఒప్పుకోవటం లేదు కాబట్టి ఈ పూజ జరగదు అని భూమి అంటుంది. లేదు లేదు నక్షత్ర, నువ్వు ఇందుకు ఒప్పుకోవాలి అని అప్పుడు అంటుంది. మమ్మీ, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది, ఆ చెర్రీగాంతో కలిపి నువ్వు పూజ చేయమంటున్నావా, అందులోనూ వ్రతం చేయమంటున్నావా? నెవర్ మమ్మీ, నేను చేయనని నక్షత్ర అంటుంది. అది కాదు నక్షత్ర, నువ్వు చేసే తీరాలి, ఎందుకంటే భూమి గగన్లు ఈరోజు వ్రతం చేయాలి కదా అని అపూర్వ సైగ చేస్తున్నా కూడా నక్షత్ర ససేమిరా అనడంతో చూడండి నక్షత్రని నేను ఒప్పించి తీసుకొస్తాను, ఈ వ్రతం అయితే జరుగుతుంది అని అపూర్వ నక్షత్రని పక్కకు లాక్కు వస్తుంది. నక్షత్ర, నువ్వు ఈ పూజకి ఒప్పుకోవాలి, చెర్రీగాంతో కలిపి నువ్వు వ్రతం చేయాల్సిందే అని అపూర్వ అంటే, మమ్మీ ఏం మాట్లాడుతున్నావు, ఆ వ్రతం ఎంత పవర్ఫుల్లో నీకు తెలుసు కదా మమ్మీ, నేను వాడితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను, అదే వ్రతం జరిగితే జీవితాంతం మేము భార్యాభర్తల్లా కలిసి ఉంటాం మమ్మీ, సంతోషంగా ఉంటాము అని నక్షత్ర అంటే, చూడు నక్షత్ర, నువ్వు ఇంకా వాటిని నమ్ముతున్నావా, మీరు విడాకులు తీసుకున్న తర్వాత కూడా విడివిడిగా సంతోషంగానే ఉంటారు, నువ్వు ఈ వ్రతం అయితే చెయ్యి, నేను చెప్తున్నాను కదా అని అపూర్వ అంటే, మీకు విడాకులు వచ్చేలా నేను చూస్తాను నక్షత్ర అని సూర్య చెప్తాడు. అసలు ఈ వ్రతం జరగకపోతే ఆ భూమి గగన్లు వ్రతం చేయరు, అప్పుడు అక్కడ ఉన్నది ఆకాశ గగన అన్నది మనకు నిజం బయటపడదు. ఒకవేళ అక్కడ ఉన్నది గగన్ కాదని తెలిస్తే ఆకాష్ గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళచ్చు. నా మాట విను నక్షత్ర, నేను నీ మంచి కోరే చెప్తున్నా, ఇప్పుడు వాడితో విడాకులు నువ్వు తప్పకుండా తీసుకుందువు, నా మాట విను అని అపూర్వ బతిమలాడడంతో, సరే మమ్మీ, నువ్వు ఎప్పుడు నా మంచి కోరుకుంటావు కదా, నీకోసం నేను ఆ చెర్రీగాంతో కలిసి వ్రతం చేస్తాను అని నక్షత్ర చెప్తుంది. రా అంటూ అపూర్వ మళ్ళీ అందరి ముందుకు తీసుకువెళ్ళి నక్షత్ర ఒప్పుకునేది అని, కానివ్వండి మీరు కూడా కూర్చోండి, వ్రతం మొదలు పెట్టండి అని అపూర్వ అంటుంది. అదేంటి ఈ అపూర్వ ఎలా ఒప్పించి తీసుకువచ్చింది అని భూమి మళ్ళీ కంగారు పడుతూ ఉంటుంది. అమ్మ భూమి, నక్షత్ర కూడా ఒప్పుకునింది కదా, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా, రామ్మ వెళ్దామని శారద అంటుంది. రే చెర్రీ, నువ్వు కూడా రా అని ఆకాష్ అంటాడు. అబ్బా, ఇలా జరుగుతోంది ఏంటి అని భూమి కంగారు పడుతూ, సరేలేండి అత్తయ్య, మీరు ఇక్కడే ఉండండి, నేను మార్చుకు వస్తానని అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది. అలా డ్రెస్ మార్చుకున్న తర్వాత, అయ్యో ఇప్పుడు ఏం చేసి నేను ఈ వ్రతం ఆపేయాలి, ఆకాష్ని నేను కాపాడుతానని మాట ఇచ్చాను, ఇప్పుడైతే వ్రతంలో అయితే కూర్చోలేను, ఒక పని చేస్తాను, మీరా అత్తయ్యకి ఫోన్ చేస్తాను, ఇప్పుడు మీరా అత్తయ్య ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వ్రతం ఆగిపోతుంది అని అనుకుంటూ, ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అని అక్కడ పూజ చేస్తున్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడగటంతో అలాగేనని ఆ అమ్మాయి మొబైల్ ఇస్తుంది. వెంటనే మీరాకి ఫోన్ చేస్తుంది. హలో ఎవరు అని మీరా మాట్లాడుతూ ఉంటే, నేను మీ శ్రేయోభిలాషిని, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారండి అని భూమి గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటుంది. నేను బారసాలకు వచ్చాను, ఇక్కడ బారసాల చాలా బాగా జరిగింది, పిల్లలతో నేను ఎంత బాగా ఆడుకున్నానో, మా వదినకి రావటానికి ఇబ్బంది అయ్యి నన్ను పంపించింది తెలుసా అని మీరా చెప్తుంది. మీరు అందరినీ ఇలాగే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు కదా, అసలు మీ అపూర్వ వదిన మిమ్మల్ని మోసం చేసింది, ఇక్కడ శారద కేపీ గారు ఇద్దరు కలిపి పూజ చేస్తున్నారు, మీరు ఎలా ఒప్పుకున్నారు ఈ పూజకి, ఒకసారి గుడి దగ్గరికి వస్తే మీకే తెలుస్తుంది, మీ అపూర్వ వదిన్ని గుడ్డిగా నమ్మటం వల్లే మీకు ఇలా జరుగుతోంది అని భూమి చెప్తుంది.
అయ్యయ్యో! మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అక్కడ వ్రతం చేస్తున్నది గగను, భూమి మాత్రమే. మా ఆయన అక్కడికొచ్చి శారదతో ఎందుకు పూజ చేస్తారు అని మీరా అంటే, ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది అని భూమి చెప్తుంది. అసలు మీరెవరు అని మీరా అంటే, మీకు ముందే చెప్పాను కదా నేను మీ శ్రేయోభిలాషినని మర్చిపోయారా అని భూమి అంటుంది. సరేలేండి శ్రేయోభిలాషి గారు, మీరు చెప్తున్నది నేను నమ్మలేకపోతున్నా. మా వదిన నన్ను మోసం చేయదు అని మీరా అంటే, అయ్యో! మీరు ఇంత గుడ్డిగా నమ్ముతున్నారు కాబట్టే మీ వదిన మాటల్ని నమ్మేసి అలా పాఠశాలకు వెళ్ళారు. కావాలంటే వచ్చి శివాలయం గుళ్ళో వాళ్ళు వ్రతం చేస్తున్నారు, వచ్చి చూసుకోండి అని భూమి చెప్పడంతో, ఇప్పుడే వస్తున్నా, మణికొండ శివాలయమే కదా వస్తున్నా, వాళ్ళ సంగతి చెప్తానంటూ మీరా వస్తూ ఉంటుంది. హమ్మయ్య! ఖచ్చితంగా మీరా అత్తయ్య వస్తుంది, ఈ వ్రతం ఆగిపోతుంది అని భూమి అనుకుంటూ మళ్ళీ ఆ గుడి దగ్గరికి వెళ్తుంది. ఏంటి నక్షత్ర ఇంకా రాలేదు అంటే ఖచ్చితంగా ఈ వ్రతం ఆగిపోతుంది అని భూమి అనుకుంటూ ఉంటే, ఇదిగో నక్షత్ర కూడా రెడీ అయిపోయి వచ్చేసింది, వ్రతం మొదలు పెట్టండి అని అపూర్వ వస్తుంది. నక్షత్ర ఏదో ఒకటి చేసి ఆగిపోయేలా చేస్తుంది అనుకుంటే ఇక తప్పటం లేదు. మీరా అత్తయ్య రావాల్సిందే, ఇంకా రాలేదేంటి అని భూమి ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మ దంపతులు దీపాలు పెట్టండి అని చెప్పటంతో కేపీ శారద ఇద్దరు చాలా సంతోషంగా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. మీరు కూడా వ్రతంలో కూర్చోండి అని చెప్తూ ఉంటే నక్షత్ర మండిపడుతూ ఉంటే, అయ్యో దేవుడా, అత్తయ్య రావాలి, అత్తయ్య రావాలని భూమి వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే మీరా ఆపండి అంటూ అక్కడికి వస్తుంది. అబ్బా! ఈ మీరా ఇక్కడికెలా వచ్చింది? బార్సల ఫంక్షన్‌కి కదా వెళ్ళి ఉండాలి అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఏంటే ఎంత ధైర్యమే నీకు? ఈయనంటే మగాడనుకో సిగ్గు శరం ఉండదు. నువ్వు ఆడదానివయ్యి ఉండి కూడా సిగ్గు శరం లేకుండా ఎలా నువ్వు జీవితాన్ని అనుభవిస్తున్నావే? నా కళ్ళు గప్పి నన్ను బారసాలకు వెళ్ళేలా చేసి ఇప్పుడు నువ్వు ఈయనతో కులుకుతూ వ్రతం చేస్తున్నావా? వ్రతం నీకు బుద్ధుందా అంటూ మీరా తిడుతూ ఉంటుంది. అయ్యో పిన్ని, మనమంతా ఒక ఫ్యామిలీ, అమ్మ నాన్న పూజ చెయ్యాలి అని ఆకాష్ చెప్తుంటే, చూడు గగన్, అసలు నీకు మీ నాన్న అంటే అస్సలు ఇష్టం లేదు కదా, నువ్వు వీళ్ళిద్దరూ కలిపి పూజ చేస్తుంటే నువ్వు కూడా వీళ్ళతో కలిసిపోయి పూజకి అంగీకరించావా? అంతేలేండి, మీరంతా ఒక్కటైపోయారు కదా, నేనైతే నా కంఠంలో ప్రాణముండగా ఈ వ్రతం జరగనివ్వను అని శారదని తిట్టిపోస్తూ ఉంటుంది. అయ్యో మేడం, ఏదో ఒకటి చెయ్యండి అని సూర్య అంటే, నేను చూస్తాను, నువ్వు ఆగు అని అపూర్వ చెప్తూ, మీరా ఒకసారి నేను చెప్పేది విను అని అపూర్వ చెప్తూ ఉంటుంది. వదిన, నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదా అని అపూర్వను కూడా నిందిస్తూ మీరా తిట్టిపోస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న దీపాలన్నింటినీ కూడా విసిరిపడేసి లేవే లే అంటూ శారదని మరి నీచంగా తిట్టిపోస్తూ ఉంటుంది. అది కాదు అని అపూర్వ, సూర్య, ఆకాష్ ఎంత చెప్తున్నా కూడా మీరా అస్సలు వినదు. ఇక అపూర్వకి చాలా కోపం వచ్చి మీరా చెంప పగలగొడుతుంది. ఏంటి నన్నే కొడతావా అని మీరా అంటే, ఇలా రా మీరా అని మీరాని పక్కకు తీసుకువెళ్ళి, ఇదంతా ఒక నాటకం, పెద్ద ప్లాన్ ప్రకారం మేము చేస్తున్నాము, అక్కడ ఉన్నది ఆకాశ గగన అని బయట పెట్టడం కోసం అని మొత్తం వివరిస్తుంది. ఏంటి వదిన, దానివల్ల నాకు వచ్చిన లాభం ఏంటి అని మీరా అంటే, నీకొచ్చిన లాభం ఏంటంటే ఆ గగన్ గాడు ప్రాణాలతో లేడని శారదకు తెలిసిందే అనుకో, అది కుళ్ళి కుళ్ళి చచ్చిపోతుంది, అప్పుడు నీకు జీవితాంతం శారద అడ్డు లేకుండా అయిపోతుంది, ఇదంతా నేను నీ మంచి కోరే చేస్తున్నా అని అపూర్వ చెప్పడంతో, అవునా వదిన, నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను వదిన, సారీ వదిన, నన్ను క్షమించు వదిన అని మీరా అంటుంది. ఇక రానున్న ఎపిసోడ్లో ఆకాష్ భూమిని తాను తాలి కట్టిన చోటికి తీసుకువెళ్ళి, భూమి గారు ఇక్కడే కదా నేను నీ మెడలో తాలి కట్టింది అని అడగటంతో, మరి మీకెలా తెలుసు అంటే, మీరు ఆకాష్ కాదా గగన అని భూమి నిలదీస్తూ ఉంటుంది. అయ్యో భూమి గారు, మీరే నాకు ఈ విషయం చెప్పారు అని ఆకాష్ కవర్ చేస్తూ అమ్మవారికి దండం పెడుతూ మొక్కుకుంటూ ఉంటే, ఇక గగన్ని చూసినట్లుగానే ఏవో ఆనవాళ్ళు ఆకాష్లో కనిపిస్తున్నట్లు భూమి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఆకాష్ గగన్ ఒకరేనని భూమికి ఇప్పటితో నిజం తెలిసిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.